సో ప్రెసెంట్ అయితే మనం పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఈరోజు మేము అమ్మవారికి బోనం చేస్తున్నాము. సో మా బోనం ప్రిపేర్ అయితే అయిపోయింది. సో అమ్మవారికి అయితే శాఖ పెట్టుకొని అందరం అయితే ఫ్యామిలీ మెంబర్స్ మొక్కుకుంటున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీస్లో ఉంది. పెద్దమ్మ టెంపుల్ చాలా ఫేమస్. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసిందంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు త్రిమూర్తులని అలాగే ఇంద్రాది దేవులని పీడించేవాడు. అలాగే ఋషుల భార్యలను అలాగే యజ్ఞాలను నాశనం చేసేవాడు. సో ఒకరోజు వీళ్ళందరూ దేవుళ్ళు ఋషులందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. సో మహిషాసురుడు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మహిషాసురుడు చాలా పెద్ద రాక్షసుడు, చాలా బలవంతుడు. సో అమ్మవారు మహిషాసురుని వధించింది. ఆ తర్వాత అమ్మవారు అలసిపోయింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందామని అడవుల్లో బండల మధ్య విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు అదే ప్లేస్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్. సో అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిచింది. సో ఇది అమ్మవారి స్టోరీ. సో అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్. ఎవరైనా కొత్త వెహికల్స్ కొన్నా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి పూజ చేయించుకుంటారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కొత్త వెహికల్స్ని కానీ పూజ చేయించుకుంటారు. అలాగే ఇక్కడ దసరా పండుగ రోజు అయితే అమ్మవారు ఇక్కడ యాటలు దిగుతాయి, అందరు పూజలు చేయించుకుంటారు వెహికల్స్కి. సో ఇది అమ్మవారి స్టోరీ. సో మన బోనం అయితే బయలుదేరింది. సో అమ్మవారికి బోనం అయితే మేము సమర్పిస్తున్నాము. సో ఇక్కడ అమ్మవారు చాలా సత్యం ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనం చేస్తాం. మేము చూడొచ్చు అమ్మవారికి ఇక్కడ బోనం అయితే సబ్మిట్ చేసినాము. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. ఇది అమ్మవారి విగ్రహము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సురేష్ బ్లాగ్.